ముందుగా మీకు సాయి టీవీ తరపు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. అమ్మ, అసలు సంక్రాంతి అంటే ఏంటి, దాని యొక్క విశిష్టత తెలపండి. సంక్రాంతి అంటే సంక్రాంతి అంటే క్రాంతి అంతా ఒక చోట కేంద్రీకృతం అవ్వడం. మనకు వేదంలో చెప్తారు, సంవదత్వం, సంగచ్చత్వం, కలిసి నడుద్దాం, కలిసి మాట్లాడదాం. ఇది అట్లాగే సంక్రాంతి అంటే కూడా కాంతి అంతా ఏకీకృతం అవ్వడం. ఆ దినకరుడు భాస్కరుడు ఆయన యొక్క ప్రయాణంలో 4 ముఖ్యమైన మజిలీలు, ఆ మజిలీలలో మకర సంక్రాంతి ఒక ముఖ్యమైనటువంటి స్థలం. ఈ మకర సంక్రాంతిలో మనకి ఆ సంక్రాంతి ఎట్లా వస్తుంది అంటే, ముందు భోగి, వెనక కనుమ, ఈ రెంటి మధ్యలో 2 చిలకత్తుల మధ్యలో వచ్చేటువంటి ఒక మహారాణిలా కనిపించేటువంటిదే సంక్రాంతి పండగ. సరే, సంక్రాంతికి మనకు అంటే సంక్రాంతి అంటే ఏంటంటే క్రాంతి అంతా ఒక చోట గుమ్మరించినట్టుగా వచ్చేటువంటి చైతన్యం సంక్రాంతి అన్నాం. ఎందుకు అలా అన్నాము అంటే, మొన్నటి వరకు ఉన్నటువంటి ఏ కాలం అయితే మనకి దక్షిణాయన కాలం అన్నామో, ఈ రోజుతో దక్షిణాయనం పోయి పుణ్యకాలం వచ్చేటువంటి ఉత్తరాయణ కాలం వచ్చేటువంటి కాలక్రమం. ఈ సమయంలోనట మనకి ఆ యమాలయపు యొక్క ద్వారాలన్నీ ఇంకా మూసేసి ఉత్తరాయణం వచ్చేసరికి అన్నీ కూడా సురాలయపు అంటే ఆ స్వర్గలోకపు ద్వారాలన్నీ కూడా తెరుచుకుంటాయంట. అందువల్ల ఇది ఒక పుణ్యకాలం కనుక సంక్రాంతి విశిష్టమైనటువంటిది, ఒక పుణ్యతిథి కలిగినటువంటిది. ఈ కథనమే మనకు మహాభారతంలో కూడా కనిపిస్తుంది. స్వచ్ఛంద మరణాన్ని కలిగినటువంటి భీష్మాచార్యుడు అంపశయ్య మీద అన్ని రోజులు ఉండి తన యొక్క చివరి ఏదైతే పరమాత్మలో లీనమవ్వాలనుకున్నాడో ఉత్తరాయణం వచ్చిన తర్వాత లీనమవుతాడు. ఈ రకంగా మనకి పండుగలన్నీ మామూలుగా చంద్రమానంగా ప్రకారంగా వచ్చినా ఈ పండుగ సౌరమాన ప్రకారంగా వస్తూ సూర్యుడి యొక్క గమనంలో తెలిపేటువంటి ఈ క్రమంలో మనం చేసుకునే పండుగ సంక్రాంతి. సంక్రాంతి నెల రోజుల పండగ. నెలగంట పెట్టింది మొదలు ముక్కనుమ వరకు నిండుగా ముగ్గులు వేసుకునేటువంటి పండగ సంక్రాంతి పండగ. ఇంకా విశిష్టతలు ఏమి ఉన్నాయి అంటే, ఏ పండగ అయినా 1 రోజు 2 రోజులు చేసుకుంటాం. నెల రోజులు చేసుకోవడం ఓ ప్రత్యేకమైనటువంటి పండగ. పుణ్యతిథికి అంటే ఇటు దక్షిణాయన కాలానికి ఇటు ఉత్తరాయణ కాలానికి మధ్యలో నిలవడం మరొక విశేషమైనటువంటి లక్షణం. ఈ పండగ ఇటు పసిపిల్లలే చేసుకుంటారా, పెద్దవాళ్ళు చేసుకుంటారా అంటే ఆబాలగోపాలం చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి పండగ. పసిపిల్లలకి పండగకి సంబంధం ఏంటంటే, మొదటి రోజు భోగిపళ్ళు పోసాం. సరే, పెద్దవాళ్ళకి వీళ్ళకి ఏం పండగ అంటే, కొన్ని చోట్ల పితృదేవతలకు కూడా తర్పణాలు ఇవ్వడం. అంటే ఇప్పుడు కాకుండా మనని విడిచిపోయి స్వర్గదేవ లోకంలో ఉన్నటువంటి పెద్దల్ని గుర్తు చేసుకునేటువంటి పండగ. మరి అది కాదు అంటే కన్నెపిల్లలందరూ ముగ్గులు వేసుకునేటువంటి పండగ, గొబ్బిళ్ళు ఆడుకునేటువంటి పండగ, లేదు సాయంకాలాలు పేరెంటాలు పిలుచుకునేటువంటి పండగ, వ్రతం చేసుకునేటువంటి పండగ, దానాలు ఇచ్చేటువంటి పండగ. ఇది కాకుండా ఇంటి ఆడపిల్లలను పిలుచుకునేటువంటి పండగ, వృద్ధులందరూ కలిసి పిల్లలకి దీవెనలు ఇచ్చేటువంటి పండగ. అందువల్ల పసిపిల్లల నుండి ప్రతి ఒక్కరూ ఆబాల గోపాలం చేసుకునేటువంటి పండగ కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి తత్వం. అమ్మ, ప్రత్యేకంగా సంక్రాంతి దినాల్లోనే హరిదాసు వస్తూ ఉంటాడు మన గృహాలకి. ఆ హరిదాసులకి సంక్రాంతికి ఉన్న సంబంధం ఏంటో చెప్పండి. సంక్రాంతి దినాల్లో మనకు హరిదాసులు వస్తారు, ఇటు గంగిరెద్దుల వాళ్ళు వస్తారు, బుడుబుక్కల వాళ్ళు వస్తారు, చాలామంది రావడం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే, అతి ప్రాచీనం నుండి కూడా భారతదేశం అంటేనే వ్యావసాయిక దేశం. బాగా పంటలు పండి ఆ పంట చేతికి వచ్చేటువంటి సమయం. చేతికి పంట వచ్చిన తర్వాత ఎవరైనా అమ్మా ఇంత భిక్ష అంటే పెట్టేటువంటి దాతృత్వం కలిగినటువంటిది మన హైందవ తత్వం. అందువల్ల పంట నిండుగా పండినటువంటి ఈ సమయంలో ఈ పండుగ పేరున వస్తూ ఉండేటువంటి వాళ్ళల్లో హరిదాసులు కూడా ఒకరు. ఈ హరిదాసులు అంటే ఏం చేస్తారు ఏమిటి అంటే, ఈ పుణ్యదినంలో నిరంతరము హరిని స్మరిస్తూ ఉండడమే హరిదాసు చేసేటువంటి పని. ఎక్కడైతే ఉదయాన్నే తొలిమబ్బు నీడలో అందరూ కూడా రంగురంగుల రంగవల్లికలు వేస్తూ ఉన్నటువంటి సమయంలో హరిదాసు హరినామ స్మరణ చేస్తూ ఆ వీధుల వెంట తిరగడం అంటే చాలా పవిత్రంగా కనిపిస్తుంది. ఆ హరికి దానం చేసేటువంటి ప్రతి ఇల్లాలు కూడా నిజంగా హరిదాసుకు దానం చేస్తున్నట్టు కాకుండా ఆ పరమాత్మకి నివేదిస్తున్నట్టు ఆనందపడుతూ ఉంటారు. వారితో పాటు గంగిరెద్దుల వాళ్ళు వీళ్ళందరూ రావడం కూడా ఈ పండుగలో ప్రత్యేకమైనటువంటి తత్వం. అంటే మనము పండించుకున్నటువంటిది, మనం సంపాదించినటువంటి సంపాదనలో మనతో పాటు లేనివాడికి ఇంత పెట్టేటువంటి తత్వం.
అంటే ఉన్నదంతా మనమే తినడం కాకుండా లేనివాడికి కొంత అందించేటువంటి ఒక గొప్ప సామాజిక సమరసత కలిగినటువంటి పండగ సంక్రాంతి పండగ. అసలు పండగ అంటేనే రకరకాల పిండి వంటలు వండుతాం కదండి. అవునమ్మా. సో పిండి వంట సంక్రాంతి రోజున ఏ ఏ ప్రత్యేకమైన వంటకాలు వండుతారు? పండగ అంటేనే నిజంగా అన్ని పండగలకు కూడా రకరకాల వంటలు వండుతాం. ఇక మనకున్నటువంటి పండగల్లో ప్రతి పండగలో ఒక అర్థము పరమార్థము నిమిడి ఉంది. అది తెలియకుండానే శాస్త్రీయత ఉంది, సంస్కృతిని అందిస్తాం. ఇన్ని రకాల తత్వాలన్నీ పెనవేసుకున్నటువంటిదే మన హైందవ పండగ. ఏ పండగ అయినా సరే సంక్రాంతిలో కూడా అలాంటి తత్వమే ఉంది. ఏమిటా శాస్త్రీయత, ఏమిటా ఆరోగ్య తత్వము అంటే సంక్రాంతి అనగానే ఏ ప్రాంతమైనా సరే ప్రత్యేకంగా అరిసెలు వండడం అన్ని చోట్ల కనిపిస్తుంది. ఇక సరే కొన్ని చోట్లలో కరువు కాటకం, ఇప్పుడు తెలంగాణ ప్రాంతం ఉంది, ఇక్కడ పండేటువంటి పంటలు సజ్జ జొన్న ఇలాంటివి ఉంటాయి. సజ్జ రొట్టెలు చేయడం, సజ్జ ముద్దలు చేయడం, అలాగే ఇక్కడ ఉండేటువంటి వరి ఎక్కువగా తక్కువగా పంట పండుతుంది కనుక ఇక్కడ ఉన్నటువంటి పంట సకినాలు చేస్తూ ఉంటారు. ఎందుకు ఈ అరిసెలు చేసినా సకినాలు చేసినా వీటిలో ఏముంటుంది అంటే మధ్యలో మూలంగా నిలిచేటువంటివి నువ్వులు. ఈ నువ్వులు వేసి వండేటువంటి నువ్వుల నూనెతో వండేటువంటి ఈ పిండి వంట ఎందుకు చేస్తున్నాం, బెల్లాన్ని ఎందుకు ఇందులో వేస్తున్నాము అంటే ఇప్పటి వరకు చలికాలంలో చలితో గిజగిజలాడినటువంటి వాళ్ళు ఈ హేమంతం దాటిన తర్వాత ఈ శీతలత్వం నుండి వేడిని అందుకోవడం కోసం మనకు కావలసిన కొవ్వు శాతం ఏదైతే ఉందో అది అందించగలిగే తత్వం. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం వాళ్ళందరికీ బాగా తెలిసినటువంటి ముఖ్యమైనది ఏంటంటే సకినాలు చేశారనుకోండి, పిల్లలకి ఇచ్చారంటే అలా నవ్వులుతూనే ఉంటారు. అలా నవ్విలినప్పుడు ఏమవుతుంది అంటే తెలియకుండా చలివిని చాలా దూరం తరమగలుగుతాం. అందులో వేసినటువంటి ఓమ ఎలాంటి అజీర్ణం కాకుండా ఉంటుంది. ఏవైతే నువ్వులు ఉన్నాయో అవి వేడిని కలిగిస్తూ ఉంటాయి. అంటే అజీర్ణం కాకుండా నువ్వులు కలిగి ఉండి ఆ చలి తట్టుకునేలాగా నిరంతరం నోరు ఆడుతూ ఉండేలాగా ఉండేటువంటి గొప్ప వంట. ఈ అరిసెలు కూడా అలాంటివే. అంటే ఏ పిండి వంట చేసినా ఏది చేసినా పరమాత్మకు నివేదిస్తూ ఆ నివేదించింది నైవేద్యంగా మనం పెట్టిన తర్వాత దాన్ని ప్రసాదంగా తీసుకునేటువంటి తత్వంలో మరి చుట్టుపట్టు ఉన్నవారు ఇంకో నలుగురు పనిపాళ్ళు వీళ్ళందరికీ దానం చేసేటప్పుడు కూడా ఇన్ని రకాల పిండి వంటలను చేస్తాం. ముందు రోజు చేసినటువంటి భోగి పాయసం అయినా సరే ఆ నువ్వులు అందులో వేయడం, మిరియాలు అందులో వేయడం అంటే చలిని తట్టుకోవడానికి వీలుగా ఉండేటువంటిదే. మనకు నిజానికి ఆ పరమాత్మ విశ్వాత్మకి ఆయనకు చలో ఇంకేదో లేదు, మన ఆరోగ్య తత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాటి మహర్షులు దార్శనికులైనటువంటి వారు ఏ రకమైనటువంటి ఆహారం అయితే వీరికి వినియోగమో దానిని పరమాత్మకి నివేదించమని వారు శాస్త్రాల్లో చెప్పినటువంటివి. అది అలా అనూచానంగా మనం ఒక క్షీరధారలాగా ఆ సంస్కృతి పరంపరలో చేసుకునేటువంటి పిండి వంటలు కూడా ఆ ప్రాతినిధ్యాన్ని పొందినటువంటివి మన పిండి వంటలన్నీ కూడా. అమ్మ, సంక్రాంతి నాడే చాలామంది యువతులు రంగులు రకరకాల రంగవల్లికలు వేస్తారు. ప్రత్యేకంగా సంక్రాంతి దినాల్లోనే ఎందుకు ముగ్గులకి అంత ఇంపార్టెంట్ ఇస్తారు? శ్రీకృష్ణుడు భగవద్గీతలో మాట చెప్పాడు, మాసాన మార్గశీర్షోహం అంటాడు. ఆయనకి ఆ మాసాన్నే నేను అంటాడు. మరి అలాంటి మాసం కాకుండా ఆ పరమాత్మ అలంకార ప్రియుడు. మరి అలాంటి అలంకార ప్రియుడు కనుక ఆ మాసంలో ఆయనకి అలంకారం చేయాలి. మరి భూమాత అంటే ఆయన సతీదేవి, ఆ పత్ని, ఆమెను అలంకరించడం ఒక అందులో వైవిధ్యం ఉండవచ్చు. అందువల్ల మనము అసలు మామూలుగా హిందువు అంటేనే ఇంటి ముందు ముగ్గు ఉండాలి. ఇది ప్రత్యేకమైనటువంటి లక్షణం. మనం ముగ్గులు సంక్రాంతే కాదు ప్రతినిత్యము ముగ్గులు వేయాలి. హిందుత్వంలో ముగ్గు అన్నది అది తప్పనిసరి విధి అమ్మ. ప్రతి ఇంటి ముందు ముగ్గు ఉండాలి. ముగ్గు లేని రోజులు ఏ రోజుల్లో వేయమో అందరికీ తెలిసినటువంటి విషయం. మరి అలాంటిది ప్రత్యేకంగా ఈ నెల రోజులు ప్రత్యేకమైనటువంటి ముగ్గులు వేస్తాం. దానికి కారణం ఏంటి అంటే ఆ పరమాత్మ యొక్క అలంకార ప్రియత్వాన్ని దృష్టిలో పెట్టుకొని, తల్లి భూదేవిని అలంకరించుకోవడం ఇంకో దృష్టిలో పెట్టుకొని, ఈ మాసంలో ముఖ్యంగా మనం దాన ధర్మాలు చేస్తూ ఉంటాం కాబట్టి పిండితో వేసినటువంటి ముగ్గుల వల్ల క్రిమికీటకాదులకు ఆహారం వస్తుంది అన్నది ఇంకొకటి. ఇన్ని రకాల ఆలోచనతో ముగ్గు వేస్తాం. ఆ ముగ్గులు నిజం చెప్పాలి అంటే ప్రాచీన కాలంలో అయితే రకరకాలుగా వేసేవాళ్ళు. ఇక్కడ కూడా ఇప్పుడు మనం చూడట్లేదు కానీ గీతల ముగ్గులు తప్పనిసరిగా వేసేవాళ్ళు. సంక్రాంతి ముగ్గులు అని ప్రత్యేకమైనటువంటి ముగ్గులు. ఆ సంక్రాంతి ముగ్గులు గీతలతోనే వేయడం వెనుక కూడా విశేషత ఉంది. గోటు ముగ్గులని, గీతల ముగ్గులని, చుక్కల ముగ్గులని, కలిపి వేసే చుక్కల ముగ్గులు, తిప్పి వేసే చుక్కల ముగ్గులు, ఈ రకరకాల ముగ్గులు. ఇవన్నీ కాకుండా సంక్రాంతిలో మధ్య చాపతో వేసిన ముగ్గు వేసేవారంట. ఎందుకు అంటే ఆ స్వర్గలోకానికి చాప మీద ప్రయాణం చేయడం అన్నది ఓ తత్వం కనిపిస్తూ ఉంటుంది. సరే, ఈ తత్వం ఏదైనా
చక్కగా ముగ్గుల్లో ఆ కృష్ణుణ్ణి పరమాత్మగా నిలిపి కృష్ణుని చుట్టూ గోపికలను, ఆ గోపికలందరూ కూడా ఈ జీవాత్మ పరమాత్మ మైమైకత్వం ఏమైతే ఉందో అదంతా చూపెట్టడము ఇందులో ముగ్గుల్లో కనిపిస్తుంది. అందువల్ల ముగ్గులు వేస్తాం. ముగ్గులు అనగానే మనం ముందు వేసే ముగ్గులు ఒకలాగుంటాయి, దేవుడు ముందు వేసే ముగ్గులు ఒకలాగుంటాయి. ఇంకా వేరే ప్రత్యేకమైనటువంటి నిత్య నైమిత్తిక కర్మాలలో కాకుండా మనం కామ్య కర్మలు కూడా చేస్తుంటారు, వాటికి వేసేటువంటి ముగ్గులు ప్రత్యేకంగా ఉంటాయి. ఇలా రకరకాలుగా ముగ్గుల్లో చాలా వైవిధ్యాలు ఉంటాయి. ఆ వైవిధ్యాలన్నీ కాకుండా పండగలో ముఖ్యంగా ఓనాడు తిథి వార నక్షత్రాలు తెలిపేటువంటివి కూడా ఉండేవట. మరి ఈరోజు ముగ్గుల కళ, ఎందుకంటే చతుషష్ఠి కళల్లో ఓ కళ ఈ ముగ్గు. పూర్వపు రోజుల్లో అయితే ఆ ముగ్గు వేయాలి అంటే ఇంటి ముందు అందమైన ముగ్గు వేసింది ఉంది అంటే ఆ ఇంట్లో పెళ్ళి కావలసినటువంటి అమ్మాయి ఉంది అని పెళ్లి కుమారులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లిదండ్రులు ఆ ఇంట పిల్లని అడగడానికి వెళ్ళేవారట. అంటే అంత అద్భుతంగా కళా నైపుణ్యం కలిగినటువంటి తెలుగు కళ ఇది. అందుకని ముగ్గులకి సంక్రాంతికి ఆ పరమాత్మకి ఈ జీవాత్మకి ఉన్న సంబంధం ఏదైతే ఉందో అదే ముగ్గుకి సంక్రాంతికి ఉన్నటువంటి సంబంధం.